మన డైరెక్టర్లో ఫస్ట్ నుంచి ఒకేలాంటి సినిమాలు చేస్తున్న వాళ్ళలో కొరటాలు కూడా ఉన్నారు. ఏ సినిమా చేసినా జాతికి సందేశం ఇచ్చే కాన్సెప్ట్ మాత్రం పక్కాగా పెట్టుకునే కొరటాల ఈసారి జానర్ మార్చేసుకున్నారు. ఇప్పటికే ఈ రూట్లో కాస్త తడబడుతున్న కొరటాల సక్సెస్ కొట్టగలరా? ఆచార్య తప్ప అన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్న కొరటాల శివ కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ట్యాగ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఈ సినిమాలన్నింటిలో సోషల్ మెసేజ్ ఇవ్వడం, ఆ మెసేజ్ ఆడియన్స్కి నచ్చడం, సినిమాని హిట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సేఫ్ రూట్ నుంచి కొరటాల ఆచార్యతో షిఫ్ట్ అయ్యారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకుని చేసిన దేవరతో సక్సెస్ కొట్టారు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే కొరటాల దేవర ముందు వరకు సంవత్సరం లోపే సినిమా స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయేది. కానీ ఎన్టీఆర్తో దేవర సినిమాని మ్యాసివ్ యాక్షన్ మూవీగా తీశారు. దాంతో 2 ఏళ్ల టైం పట్టింది. ఈ సినిమానే కాకుండా నెక్స్ట్ మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారు. బాలయ్య సినిమాలంటే క్లాస్ కాదు, ఓన్లీ మాస్. బాలయ్య స్టైల్ యాక్షన్తో నిండిపోతాయి. దీనికి తగ్గట్లు కొరటాల మేకింగ్ మారాల్సిందే. మరి దానికి తగినట్టు కొరటాల ఎలా చేస్తారా అని క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. సూపర్ ఫాస్ట్గా చేసే వాళ్లలో నెంబర్ 1 ఎవరంటే పూరి జగన్ అనే అంటారు. పూరి సినిమాల్లో హీరో ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్లోనే కనిపిస్తారు. అంతేకాదు ప్రేమ ప్రేమ అంటూ హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది పూరి స్టైల్. అలా ఈ జనరేషన్ హీరోలతో పాన్ ఇండియా రేంజ్ కంటెంట్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పూరి సినిమా షూటింగ్ని మ్యాక్సిమం 3 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తారు. ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కలిపి సినిమాని 6 నుంచి 8 నెలల్లో కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తెస్తారు. కానీ ఇప్పుడు పూరి మారిపోయారు. పూరి జగన్ కూడా మారిపోయారు. ఎప్పుడు తెలుగు హీరోలతో సూపర్ ఫాస్ట్గా సినిమాలు కంప్లీట్ చేసే ఈ డైరెక్టర్ ఈసారి హీరోని మార్చారు, స్టోరీని మార్చారు, జానర్ కూడా మార్చారు. తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పూరి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి ఇలా మారిన జానర్తో త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతున్నారు.